ఈరోజు మనము ఫిషరీ నానో అంటే మోషన్ పోయే ద్వారంలో చిన్న అల్సర్ లాగా ఫామ్ అయ్యి దానివల్ల వచ్చే సమస్య గురించి నేర్చుకుందాం. సో ఈ ఫిషర్ అనేది ఎవరికి వస్తుందో ఫస్ట్ చూద్దాము. కామన్గా ఏంటంటే వయసు రీత్యా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని మందుల వల్ల కానీ, కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కానీ, లేదంటే ప్రీవియస్ సర్జరీ పొట్టకు సంబంధించిన ఏమైనా ఆపరేషన్ జరిగిన వల్ల కానీ, కొన్ని కారణాల వల్ల మోషన్ గట్టిగా వచ్చి గట్టిగా వచ్చే మోషను రాపిడితో బయటకు రావటం వల్ల ఆ మోషన్ పోయే ఏరియాలో చిన్నగా కట్ అయ్యి ఆ ఏరియాలో పుండులాగా తయారవుతుంది. దాన్నే ఫిషర్ అంటారు అన్నమాట. ఈ ఫిషర్ ఉన్న పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలాసార్లు వయసైన వాళ్ళు గట్టిగా మోషన్ పాస్ చేయడం వల్ల వచ్చే సమస్యల వల్ల ఉన్నవాళ్ళే. వీళ్ళకి ప్రధానమైన సమస్య మన హాస్పిటల్కి రావడానికి ప్రధానమైన సమస్య ఏముంటుందంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. మోషన్ పోయే ఏరియాలో పర్టికులర్గా మోషన్ పోయేటప్పుడు పోయిన తర్వాత సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ ఏరియా అంతా పెయిన్ ఉండి కొన్నిసార్లు ఈవెన్ రక్తం కూడా వస్తుందన్నమాట. ఆ కట్ అయిన ఏరియా నుండి కొన్ని డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ కూడా కారి పేషెంట్ సివియర్ పెయిన్తో హాస్పిటల్కి వస్తారు. చాలాసార్లు ఏమవుతుందంటే వీళ్ళు ఆ పెయిన్ అవాయిడ్ చేయడం కోసం మోషన్ పోవటం ఆపేసి, మోషన్ తినటం ఆపేసి, పొట్ట ఉబ్బరంతో ఇంకా సివియర్ కండిషన్తో కూడా వస్తుంటారనమాట. దీనికి ఇప్పుడు మనము పేషెంట్ ఒకసారిగా హాస్పిటల్కి వస్తే పెద్ద టెస్ట్లు ఏం అవసరం ఉండదు, కానీ ఒక తరోగా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మిగతా కారణాలు ఏవి లేవని తెలుసుకున్న తర్వాత మలబద్ధకానికి ఉన్న కారణాలన్నీ టెస్ట్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 100 మంది పేషెంట్లో 90 నుంచి 90% మంది పేషెంట్లకి మందులతోనే నయమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు కొంతమంది పేషెంట్లకి ఈ జబ్బు వేరే కారణాల వల్ల వస్తుంది, కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు కొన్ని టెస్టులు చేసి వాటికి అవసరమైన ట్రీట్మెంట్లతో పాటు ఇవి ఫిషర్కి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటాం. రెగ్యులర్గా వచ్చే మన పేషెంట్లకి 90% ఆఫ్ ద పేషెంట్స్కి జస్ట్ మన ఓపీడీలో రెగ్యులర్ ఎగ్జామినేషన్తోనే మనకు సమస్య తెలిసిపోతుంది. వాళ్ళకి మందులు పెట్టి తగ్గించవచ్చు. ఈ సమస్య అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మోషన్ గట్టిగా రావటం వల్ల ఆ గట్టిగా వచ్చిన మోషన్ కిందికి వస్తూ కట్ అవ్వటం వల్ల వస్తుంది. సో దీన్ని రెండింటిని సెపరేట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒకటి హార్డ్గా వచ్చే మోషన్ని స్మూతన్ చేసుకోవటానికి అంటే సాఫ్ట్గా చేసుకోవటానికి సిరప్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, వాటితో మోషన్ని సాఫ్ట్గా చేసుకోవచ్చు. తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్తో కూడా మోషన్ని సాఫ్ట్ చేసుకోవచ్చు. కింద కట్ అయిన ప్రదేశంలో ట్రీట్మెంట్కి కొన్ని ఆయింట్మెంట్లు కావచ్చు, కొన్ని లోకల్ థెరపీల ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్కి సర్జరీ లేకుండా 2 వారాల నుంచి 3 వారాల్లో మందులతోనే కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 5 to 10% మందికి మాత్రమే మెడిసిన్స్, ఆయింట్మెంట్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, సిరప్ కానీ పనిచేయక ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఆపరేషన్ అంటే ఇంతకుముందు కాలంలాగా పెద్ద ఆపరేషన్ కాకుండా ఇప్పుడు మన దగ్గర చాలా అత్యాధునిక చికిత్స అవకాశం ఉంది. అంటే లేజర్ ట్రీట్మెంట్ కానీ, సింపుల్ కాటరీతో కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్తో కానీ సింపుల్ సర్జరీ. ఈ ఫిషర్కి చాలా సింపుల్ సర్జరీ, అంటే పొద్దున్న అడ్మిట్ అయితే సర్జరీ చేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోయేంత ఈజీ సర్జరీస్. చాలామంది పేషెంట్స్ నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్ వర్క్ అన్నీ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ ఉంటారు. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది. అవి పాటిస్తూ ఉంటే 1 or 2 డేస్లో నియర్ నార్మల్ లైఫ్కి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అగైన్ ఐ కీప్ సేయింగ్, మీరు డాక్టర్ అడ్వైస్ కానీ పాటిస్తే సర్జరీ అవసరం జస్ట్ ఒక 5 to 10% మందికే అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ మందులతోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఈ మందులు ఇవన్నీ టెంపరీనే, లాంగ్ టర్మ్గా చూసుకోవాల్సింది డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ కంటెంట్ అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అండ్ చాలా వాటర్ తీసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కొత్త సాఫ్ట్వేర్ జాబ్స్లో దే డోంట్ టేక్ అడిక్వేట్ వాటర్ ఎక్కువ తీసుకోరు. పనిలో పడి పొద్దున్న తీసుకెళ్తారు, మళ్ళీ నైట్ వరకు వాటర్